తిహార్ జైలుకి కవిత 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. రేపు ఏప్రిల్ 9 వరకు. ఈరోజు తిహార్ జైలుకి తీసుకెళ్లారట. అయితే తిహార్ జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించమని చెప్పని న్యాయమూర్తి గారు ఆదేశించారు. అంటే తన ఆరోగ్యం దృష్ట్యా తను కొంత ఏదో హెల్త్ బాగాలేదని చెప్పినట్లున్నారు డాక్టర్స్. దాని దృష్ట్యా పొరుపు, బెడ్షీట్సు, ఇంటి దగ్గర నుంచి ఆహారము, పుస్తకాలు, పెన్నులు, మెడిసిన్స్ ఇవన్నీ కూడా అవైలబిలిటీలో ఉంచండి, ఇవన్నీ కూడా అందించండి అని చెప్పని కూడా న్యాయమూర్తి గారు ఆదేశించిన మీదట తిహార్ జైల్లో ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నారు. కానీ తిహార్ జైలుకి వెళ్ళటం అనేటువంటిది నిజంగా అది ఒక పెద్ద సాడ్. అది తిహార్ జైల్లో ఉండేటువంటి పరిస్థితులు, తిహార్ జైల్లో ఉండేటువంటి అంశాలు మనం గతంలో ఒకసారి ఎవరైతే లోపలికి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు మాట్లాడిన సందర్భంలో అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయట తిహార్ జైల్లో. అంటే ఉమెన్ బ్యారక్ ఉమెన్, జెంట్స్ బ్యారక్ జెంట్స్ ఇట్లా ఉన్నా కానీ తిహార్ జైల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. తీవ్రమైనటువంటి నేరస్తులు, నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు, తీవ్రమైనటువంటి నేరాలు చేసినటువంటి వాళ్ళు, బిగ్ మాఫియా డాన్స్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది అక్కడ ఉండేటువంటి అవకాశం ఉందట. అందుకని కొంచెము ప్రత్యేకంగా చూడమని కూడా న్యాయస్థానం ఆదేశించిన మీదట కొంచెం ఆ జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు అనుకోవాలి. సరే, ఇప్పుడు కేజ్రీవాల్ని అదేవిధంగా కవితను కూడా మళ్ళీ కలిసి విచారించాల్సిన అవసరం ఉందని కూడా మళ్ళీ కస్టడీ పిటిషన్ వేశారు. బెయిల్ పిటిషన్ కూడా రేపు 1వ తారీఖున మళ్ళీ బెయిల్ పిటిషన్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఈరోజు కవిత కోర్టు లోపలికి వెళుతూ మీడియాతో కొన్ని అంశాలను మాట్లాడారు. వారు మాట్లాడిన అంశం ఏంటంటే, నేను ఏ తప్పు చేయలేదు, మనీ ల్యాండరింగ్ కాదు ఈ కేసు, ఇది పొలిటికల్ ల్యాండరింగ్ కేసుగా దీన్ని చూడాలి. ఇది పొలిటికల్ ల్యాండరింగ్ కేసు తప్ప మనీ ల్యాండరింగ్ కేసు కాదు. ఇందులో 3 ముద్దాయిలు ఉంటే, ఒక ముద్దాయి భారతీయ జనతా పార్టీలో చేరారు, ఒక ముద్దాయికి ఎంపీ టికెట్ ఇచ్చారు, ఒక ముద్దాయి 50 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఇచ్చారన్నారు. 50 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఇచ్చారు అని అంటే ఒక ముద్దాయి అని అంటే శరత్ చంద్రారెడ్డి. మరి ఒక ముద్దాయికి టికెట్ ఇచ్చారు అని అంటే నాకు తెలిసి తన ముద్దాయి టికెట్ అంటే మాగుంట శ్రీనివాసరెడ్డికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. అంటే బీజేపీ కూటమితో అనుబంధం కాబట్టి అందుకని ఇంకొక ముద్దాయి అని చెప్పని ఆరోపించినటువంటి పరిస్థితి అనుకుంటా. ఒక ముద్దాయి పార్టీలో చేరారు అంది. ఆ పార్టీలో చేరిన ముద్దాయి ఎవరో నాకు కరెక్ట్గా క్యాచ్ కాలేదు. సరే, ఏదైనా కానీ మొత్తానికి వీళ్ళందరూ దొంగలు, నేను మాత్రం ఎటువంటి తప్పు చేయలేదు, ఖచ్చితంగా నేను నిరపరాధిగా బయటికి వస్తాను, జై తెలంగాణ, జై కేసీఆర్ అని, జై బీఆర్ఎస్ అని చెప్పినట్లున్నారు. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. యో ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, యో ఈ స్కామ్ అవుతుంది, గొర్రెల స్కామ్ అవుతుంది, బర్రెల స్కామ్ అవుతుంది అని టీవీలలో తిప్పాలి, మన నెత్తులని ఖరాబ్ చేయాలి. ఆ రోజు కవితమ్మ సుప్రీంకోర్టులో కేసు ఉండే, స్టే ఉండే, అందుకే అరెస్టు చేయలేకపోయింది. కానీ ఇలా పగబట్టి ఇంటికొచ్చి ఒక కవితమ్మనే కాదు, కవితమ్మని అరెస్ట్ చేసిండ్రు, 2 ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిండ్రు. ఎట్లున్నదంటే రేసు ఉరుకుతే నేను ఒక్కనే ఉరకాలి తప్ప ఎవడు ఉండొద్దు ఇక మైదానంలో అన్నట్టు మోడీ గారు ఇలా మొత్తం ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ దెబ్బతీయలేరు. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. They are fighting it out. It is an illegal case. అంతమంది పోలీసు వాళ్ళు ఉన్నా, ఈడీ వాళ్ళు ఉన్నా ధైర్యంగా ఇక్కడ నేనేం తప్పు చేయలేదని చెప్పని బాగా ధైర్యంగా చెప్పడం అనేటువంటిది కేసీఆర్ గారు ఇచ్చినటువంటి బలం. ఏ తండ్రి అయినా ఆ పోరాడే తత్వం ఇవ్వటం అనేది కేసీఆర్ గారు ఇచ్చినటువంటి బలం. సరే, ఇప్పుడు అవునన్నా కాదన్నా తనైతే కేసులో ఉంది, తను ఎక్యూజ్డ్గానే చూడాల్సిందే.
సరే ఈ కేసులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు ఎవిడెన్సెస్ తోటి ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశారని చెప్తున్నారు. సరే దీనికి సంబంధించి సురేష్ గారు ఉన్నారండి. సురేష్ గారు వంశీ గారు ఏంటండి మొత్తానికి ఏంటి ఆ ముద్దాయిలు, ఒకటో ముద్దాయి, రెండో ముద్దాయి, మూడో ముద్దాయి అందరూ బీజేపీతో ఉన్నారన్నారు. ఎవరు నాకు ఆ ముగ్గురు ఒకటి అర్థం కాలేదు. సరే ఏంటి మొత్తానికి ఇప్పుడు ఈ 7 రోజులు ప్లస్ 9 రోజులు 9 రోజుల పాటు జరిగినటువంటి విచారణలో ఏంటి వాళ్ళు ఏమైనా ఇన్పుట్స్ ఏమైనా బయటకు వచ్చినాయా, సమాచారం ఏమైనా బయటకు వచ్చిందా ఏంటి సురేష్ గారు? వంశీ గారు కవిత గారే ఆయన చెప్పారు, అప్రూవర్గా మారమని నా మీద ఒత్తిడి చేశారు, నేను అప్రూవర్గా మారను అని చెప్పి స్పష్టం చేశారు. అంటే 100 కోట్ల రూపాయలు మీరు ఎవరికి ఇచ్చారు, ఎటు వెళ్ళాయి, ఎక్కడికి వెళ్ళాయి, తర్వాత మీకు 12% ప్రాఫిట్ మార్జిన్ నిర్ణయించడం, పాలసీ తయారులో మీరు కీలక పాత్ర వహించారు, మీకు ఆ పాలసీ ఇన్ఫర్మేషన్ మీకు బయటకు ఎలా వచ్చింది, ఆ 6% అంటే అంతకుముందు 5% ఉంటే దాన్ని 12% ప్రాఫిట్ చేశారు, ఆ 6% కిక్ బ్యాక్స్ అంటే కమిషన్ ఎటు వెళ్ళింది, మొత్తం మీద 292 కోట్ల రూపాయల మనీ ట్రయల్ అంటే క్రైమ్ ప్రొసీడింగ్ అమౌంట్స్లో మీకు ఎట్లా వెళ్ళాయి, ఈ ప్రశ్నలకు ఏవి కూడా సమాధానం చెప్పకుండా అందుకని నేను అప్రూవర్గా మారనన్నారు. కానీ వంశీ గారు ఇక్కడ ఏంటంటే మనకి తిహార్ జైలుకి వెళ్ళటం, ఒక మహిళకి వెళ్ళటం అందరు కూడా కొంచెం బాధాకరమైన అంశం కానీ ఈడీ చెప్పిన దాన్ని బట్టి చూస్తే మొత్తం మీద కవిత గారు పొలిటికల్ స్టేట్మెంట్లే ఇస్తున్నారు, ఈడీ విచారణకు సహకరించట్లేదు. వాస్తవంగా సుప్రీంకోర్టును కూడా ఒక రకంగా మేమేదో ఆవిడ మీద ఒత్తిడి చేస్తున్నట్టుగా మిస్లీడ్ చేశారు. వాస్తవంగా 9 ఫోన్లు మా దగ్గరికి తీసుకొచ్చి ఇదిగోండి మీకు అంటే గత ఏడాది మార్చిలో ఇదిగోండి మేము ఫోన్లు డిస్మాంటిల్ అన్నారు, 9 ఫోన్లు మీకు అన్నారు, ఆ 9 ఫోన్లు మాకు ఇచ్చి మీరు అనాలిసిస్ చేసుకోండి అని చెప్పారు. కానీ ఇంకొక ఫోన్ అంతకుముందు ఒకటి ఆవిడ అనుమతితోటే తీసుకుని అనాలిసిస్ కోసం ఉపయోగించుకున్నాం. కానీ 10 ఫోన్లు మేమేదో బలవంతంగా ఆవిడ దగ్గర నుంచి తీసుకున్నట్టుగా సుప్రీంకోర్టును కూడా ఒక దశలో మిస్లీడ్ చేసే ప్రయత్నం చేశారు. మేము ఏమి అడిగినా కానీ పొలిటికల్ స్టేట్మెంట్ కింద ఇస్తున్నారు కాబట్టి దీంట్లో ఇది ఉంది కాబట్టి అసలు విషయాలు రావాలి కాబట్టి ఇందులో ఆవిడ ప్రమేయం కీలకంగా ఉంది. మొత్తం మీద 100 కోట్ల రూపాయలు వెళ్ళడంలో మనీష్ సిసోడియా కానీ లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ కీలక పాత్ర అన్ని క్రోనలాజికల్గా ఇన్సిడెంట్స్ మొత్తం కూడా నేరేట్ చేసి ఆ రకంగానే ఆవిడ పాత్ర ఉంది కాబట్టి అందుకని చెప్పి కవిత గారి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి స్పష్టంగా ఒక్కొక్క అంశం అందులో మళ్ళీ ఇందులో అంశాలు మళ్ళీ మీరు అన్నట్టుగా మాగుంట గారి మీద ఎందుకు అన్నారంటే అక్కడ కస్టడీ రిపోర్ట్లో మాగుంట గారి పేరే ప్రధానంగా ప్రస్తావించారు. మనం కూడా చర్చించాం. మాగుంట గారు పేపర్లో స్టేట్మెంట్ చూసిన తర్వాత కేజ్రీవాల్ గారిని కలవడం, కేజ్రీవాల్ గారేమో మీరు కవిత గారిని కలవండి అని చెప్పడం, కవిత గారిని కలవడం, ఆ రకంగా మళ్ళీ మీరు 50 కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్పడం, దాని మీద అభిషేక్ బోయినపల్లి, గోరంట్ల బుచ్చిబాబు ఇద్దరు మాగుంట రాఘవ్ గారిని కలవడం, వాళ్ళు 25 కోట్ల రూపాయలు క్యాష్ ఇవ్వడం, ఆ క్యాష్ అక్కడ వెళ్ళటం, మొత్తం మాగుంట రాఘవ్ గారు. ఇంకోవైపు శరత్చంద్రారెడ్డి గారి స్టేట్మెంట్. అందుకని శరత్చంద్రారెడ్డి గారు ఎక్కడెక్కడ కలిసింది, ఏం కలిసింది మొత్తం ఈ వివరాలన్నీ కూడా అక్కడ ఇచ్చి ఇక ముందు ఈ రకంగా అరుణ్ రామచంద్రపేట నా దగ్గరికి వచ్చారు, అక్కడి నుంచి కవిత గారి దగ్గరికి వెళ్ళామని చెప్తే అందుకని 50 కోట్ల రూపాయలు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చి ఆ రకంగా నిందితుడు ఆయన ఇచ్చాడు తప్ప మేము ఇది కానీ మాటలని చెప్పి మొత్తం అంతే కోరాధికారిగా ఆ అంశాలు ఏదైతే చెప్పారో అయ్యే విషయాలు చెప్పి మాకు ఇందులో అయితే నేను ఎక్కడ తప్పు చేయలేదు అన్న ఒక్క వాదన అంతం తప్ప వీళ్ళు మాటికి మొత్తం మీద క్రైమ్ అమౌంట్ అంతా ఉంది. అసలు మొత్తం మీద గతంలో కూడా చెప్పారు 9 ఫోన్లు డిస్మాంటిల్ చేశారు. దాంట్లో అంటే ఆ నెంబర్లు కూడా ఇచ్చారు, 2 నెంబర్ల ఫోన్లు, ఆ 9 ఫోన్లు డిస్మాంటిల్ చేశారు. సో ఒక రకంగా మొత్తం విషయాలన్నీ కూడా చెప్పారు. అంటే సురేష్ గారు అంటే ముగ్గురు అప్రూవల్గా మారారు, ఇదంతా మనీ ల్యాండరింగ్ కాదు పొలిటికల్ ల్యాండరింగ్ వెనక. అంటే ఒకటి గాలి జనార్దన్ రెడ్డి గారు అంటే బీజేపీలో చేరారు, ఆయనకి ఈ కేసుకి ఏంటి సంబంధం? నెంబర్ 2 సరే ఎంపీ టికెట్ ఇచ్చారంటే మాగుంట రాఘవరెడ్డికి ఇద్దాం అనుకున్నారు, సరే శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చారు కాబట్టి ఆ అంశాన్ని వ్యక్తం చేశారు. నెంబర్ 3 50 కోట్ల రూపాయలు బీజేపీకి ఇచ్చారన్నారు. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. సరే ఎంపీ టికెట్ ఇచ్చి అప్రూవర్గా మారించి మీకు ఎంపీ టికెట్ ఇచ్చామంటే బాగానే ఉంది, అప్రూవర్గా మారి 50 కోట్లు ఎందుకు కట్టించుకుంటారంటారు, పాప పరిహార పత్రాలు ఎందుకు తీసుకుని ఉంటారంటారు? అప్పుడు శరత్చంద్రారెడ్డికి కూడా టికెట్ ఇవ్వాల్సింది కదా, లేకపోతే సీఎం కుర్చీ ఇవ్వాల్సింది ఎందుకంటే ఆయన ఎక్కువ లాగేసాడు కాబట్టి, ఎక్కువ దున్నేసాడు కాబట్టి, హైదరాబాద్ని ఇద్దరి నుంచి ఆ దరికి దున్నేశారు కదా. మరి ఇట్లాంటి వాటిల్లో మరి అంటే ఇక్కడ తన చేసిన ఆరోపణలో అయితే ఇందులో అభిషేక్ మను సింగ్ గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది వంశీ గారు. ఏంటంటే
ఎవరైతే శరత్ చంద్రారెడ్డి గారు ఉన్నారో ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేశారో వాళ్ళ బెయిల్ వ్యతిరేకించలేదు. అంటే బ్యాక్ పెయిన్, ప్రధానంగా బ్యాక్ పెయిన్ కానీ ఇంకొక హెల్త్ గ్రౌండ్స్ తోటి బెయిల్ అప్లై చేసినప్పుడు ఈడీ బెయిల్కి వ్యతిరేకించలేదు. అక్కడ అందుకోసం డబ్బులు అనేది అక్కడ ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలుకి అందుకోసం వ్యతిరేకించకుండా బెయిల్ వచ్చిన తర్వాత అప్రూవర్గా మారడం, పార్డన్గా ప్రకటించడం అది నెక్స్ట్ స్టేజ్లో జరిగింది. కాబట్టి అసలు బెయిల్ని ఈడీ వ్యతిరేకించకపోవడానికి కారణం ఏంటంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఇవ్వడం, 50 కోట్ల రూపాయలు ఇవ్వడం అని చెప్పని మనకి ఆప్ కూడా ఆరోపించడం అదే కారణం. వంశీ గారు బెయిల్ వ్యతిరేకించకుండా బయటికి రావడానికి వచ్చిన తర్వాత ఇక కొనుగోలు జరిగింది. ఆ తర్వాత మీకు తెలుసు, మీకు ఆయన బెయిల్ నుంచి బయటకు వచ్చి 25 కోట్లు ఒకేసారి కొనుగోలు చేసి ఇచ్చారనేది ఆరోపణ వంశీ గారు. ఆ డేట్స్ కూడా అట్లే ఉన్నాయి వంశీ గారు. ఎస్ ఓకే. అంటే గాలి జనార్దన్ రెడ్డి గారికి దీనికి ఏంటండి, ఈ కేసుకి లింక్ లేదు కదా మరి? ఏం లేదు. మరి బీజేపీలో ఎవరు జాయిన్ అయ్యారు మరి వారు చెప్పిన దాని ప్రకారంగా? అది యాక్చువల్గా ఏంటంటే ఇంకొక అప్రూవర్ ఎవరంటే దినేష్ అరోరా. కానీ దినేష్ అరోరా పొలిటికల్గా ఇక్కడ ఏం లేరు. మీరు చెప్పినట్టుగా గాలి జనార్దన్ రెడ్డి గారు రావాలి. కేసు వేరే ఏదైనప్పుడు కూడా ఆయన మీకు తెలుసు మరి జైల్లో ఉండి అన్నీ వచ్చి మన ఓబులాపురం మైనింగ్ అంటే ఆయనే కదా, అలాంటి వాడిని పార్టీలో చేర్చుకున్నారని ఆ ఆరోపణ కింద మాట్లాడి ఉండొచ్చు వంశీ గారు. ఎస్ సురేష్ గారు. ఓకే.